సో మన ఆక్సిజన్ని మనమే తయారు చేసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ప్రజ్ఞత. ఎలా ఉన్నారు అందరూ? అన్షు ఎక్కబోతున్నావే? ఏ సాంగ్ వేస్తున్నావు డాన్స్? గొబ్బియల్లోనా? ఐ లవ్ యూ. ఇటు చూడు. ఎక్కడ పోతున్నాం మనం? ఆచియా అన్న దగ్గరకా? ఎట్లా పోదాం మనం? ఇటు చూడు, అమ్మ చూడు, అమ్మ కిస్ పెట్టు. ఐ లవ్ యూ. అంష్ని స్కూల్ వాళ్ళు లంచ్ అయిపోయినాక పంపేయమని చెప్పారనమాట. వాళ్ళు మేము 2 o'clock 2:30కి అట్లా పంపించామనుకుంటా. మేము ఈవినింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయిపోయాము. ప్రోగ్రామ్ వాళ్ళు 4:30కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ ఎట్లాగ అంతా సెట్ చేసి ముందు పూజ ప్రోగ్రామ్ అన్నీ ఉంటాయి కదా అని. ఎక్కడికి వచ్చినాము మనం? మేము అవన్నీ ఉంటాయని కొంచెం లేట్ వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. బట్ మేము వెళ్ళినాక ఒక 1/2 hour స్టార్ట్ అయినట్టుంది. ఈ నేను చూస్తే మీరు గుర్తుపట్టారా? అది అదుర్స్లో ఉంటాడు కదండి కమెడియన్, ఆయన అనమాట. ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చిండే. సో మేము తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకి శ్లోకాలు అవి ఇవి అయినాయి అనమాట. నేను వాటన్నిటిని ఏం రికార్డ్ చేయలేదు. మొత్తం రికార్డ్ చేయాలంటే దగ్గర 4 hours అట్లా పడుతుంది కదా. సో అన్నీ కొంచెం రికార్డ్ చేశాను. నాకు క్యూట్ అనిపించినాయి. వీళ్ళని చూస్తే అయితే అసలు డాల్స్ లెక్కన అనిపించిందండి. ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయండి వీళ్ళవైతే. ఇందులో మీకు ఫోన్లో కనిపిస్తున్నాయో లేవో నాకు తెలియదు, కానీ అసలు నిజంగా వచ్చి బొమ్మలు డ్యాన్స్ వేస్తున్నాయి అని చెప్పేసి ఉన్నాయి. అంత ముద్దుగా ఉన్నారు. ఎంత చిన్న పిల్లలు ఎంత క్యూట్గా వేశారో క్లాసికల్ డ్యాన్స్. అసలు చాలా ముద్దుగా అనిపించింది నాకు. అసలు మొత్తం రెడీ అయిపోయి బుట్ట బొమ్మలు లెక్కనే ఉన్నారు అసలు వీళ్ళైతే. మీకు ఈ టైర్ సీన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఏ సాంగ్ ఉన్నా అని చెప్పేసి. బేసిక్గా ఈ సాంగ్స్ పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయని చెప్పేసి ఏ సాంగ్స్ పెట్టలేదు. మీరు గెస్సేసే ఉంటారు కదా ఈ టైర్లు వస్తే ఏంటి అని చెప్పేసి. ఇంకేవరదండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అనమాట. ఆ మ్యానరిజం చూస్తే అర్థమైపోతుంది కదా. ప్లేస్ ఏదైనా నాకు క్రేజ్ తగ్గకపోవచ్చండి, ఎందుకంటే నేను చూశాను కదా ఎట్లా అరుస్తున్నారంటే జనాలు. అసలు పవర్ స్టార్ సాంగ్ రాగానే మనం ఆడియో రిలీజ్లలో చూసే ఉంటాం కదా, అసలు ఆయన వస్తే మాట్లాడలేకుండా అరుస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన పాటకే మస్తు అరుస్తున్నారు అనమాట. అసలు క్రేజ్ అసలు ఏమైనా ఉందా అనిపించింది. వీళ్ళు కూడా చాలా క్యూట్గా అండ్ చాలా బాగా వేశారనమాట. ఆయన హుక్ స్టెప్స్ అన్నీ మంచిగా గుర్తుండే లెక్క వేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు కలర్స్ గురించి, కలర్స్, సర్కిల్స్ వాటి గురించి అనమాట ఈ వీడియో వచ్చేసి. నేను అన్నైతే రికార్డ్ చేయలేదు. ఇక్కడనేమో మా జస్విక అండ్ వాళ్ళ డాడీ ఆడుకుంటున్నారు. ఇలా చూడండి, దానికి తెలిసి వీడియో తీస్తున్నా అని కావాలని దొంగ చూపులు చూస్తుంది. దొంగ పిల్లో ఎంత ముద్దు చూసారు కదా ఆ బొమ్మ. అన్షు డ్రెస్ ఏమో స్కూల్ వాళ్ళు ఇస్తారు కదా, సో వాడికి ట్విన్నింగ్ అవ్వాలని చెప్పేసి కావాలని దానికి ఈ కలర్ డ్రెస్ వేసి ఉండే అనమాట. ఆనియన్ పింక్ టైప్ ఉంటుంది కదా ఆ డ్రెస్. ఇద్దరు మంచిగా ట్విన్నింగ్ ఉన్నారు. వాడికి డ్రెస్ కూడా మంచిగా సెట్ అయిందండి. ఇన్ని ఇయర్స్లో నాకు ఈ యాన్యువల్ డే డ్రెస్ మంచిగా అనిపించింది. వాడికి పర్ఫెక్ట్ ఉందనమాట. ఎప్పుడైనా కొంచెం లూజు అట్లా ఇట్లా ఉంటుండే, బట్ ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ కలర్ కూడా వాడికి చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్న కలర్ కదా, కొంచెం పింక్లు, లావెండర్లు, పర్పుల్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్నాయి కదా. సో చాలా ముద్దుగా అనిపించింది వాడు. దానికి కూడా నేను వాడికి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి దానికి కూడా ఈ ఫ్రాక్ వేసి ఉండే అనమాట. ఆనియన్ పింక్ ఉన్న ఫ్రాక్ వేసిన అనమాట. సో ఇద్దరికి మంచిగా సెట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ స్టెప్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ సాంగ్ అని చెప్పేసి. అదేనండి మన బాలయ్య సాంగ్, అందాల ఆడబొమ్మ. ఆ సాంగ్ ఇక్కడ ఈ పిల్లలు ఎంత ముద్ద వేశారో అనిపించింది. అండ్ మీకు ఇంకొక సాంగ్ చూపిస్తానండి. మీకు సాంగ్ వినిపించలేను కానీ మీకు ఈ స్టెప్స్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగేనండి. చిట్టి నడుమునే చూస్తున్నా. ఈ పాటకైతే అసలు ఎంత అరిచిండ్రంటే నేను వన్స్ మోర్ కూడా వేయించిండండి. 2 times వేయించిండు అనమాట. ఇది అసలు ఎంత ముద్దుగా వేసారో అనిపించింది నాకైతే. అంటే అసలు ఆ సాంగ్ చూస్తున్నట్టు అనిపించింది, మన మూవీలో సాంగ్ చూస్తున్నట్టే అనిపించింది నాకు. అంత బాగా వేశారు, అంత క్యూట్గా కూడా ఉన్నారనమాట వీళ్ళు. అసలు వీళ్ళకి స్టేజ్ ఫియర్ లేదా అనిపించింది, అంతా బాగా వేస్తున్నారు. మామూలుగా నాకు ఆ ఏజ్లో ఉన్నప్పుడైతే మామూలుగా పక్కలతో మాట్లాడాలన్నా కూడా మస్తు భయం వేస్తుండే అనమాట. బట్ వీళ్ళైతే ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలే అట్లున్నారు అనుకోండి యాక్చువల్గా. ఇక్కడ వచ్చేసి శివతాండవం అండి. నెక్స్ట్ డే శివరాత్రి అనమాట.
14th Feb వీళ్ళ యాన్యువల్ డే జరిగింది. 15th Feb మనకి శివరాత్రి కదా. శివరాత్రి ముందు రోజు ఈ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం కొంచెం శివరాత్రి వైబ్లో ఉంటాం కదా. సో ఈ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. బట్ నాకు ఏమనిపించింది అంటే శివుడు ఇంకా కొంచెం మంచిగా చేస్తే మంచిగా ఉండి అనిపించింది. శివతాండవం ఇట్లా మంచిగా చేస్తే ఇంకా మంచి వస్తుండే మంచిగా ఉండి అనిపించింది. ఎందుకంటే ఆ సాంగ్ అంత పవర్ఫుల్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మా బిడ్డ శివుడిని చూసి అట్లనే చూస్తుందరే జేజా జేజా అని చెప్పేసి చూస్తుంది అనమాట. జస్విక ఏం చేస్తున్నారు వీళ్ళు, జేజా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి దానికి వింత వింతగా చూస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్టోరీ చెప్తారండి. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి దశావతార అని చెప్పిండు. లాస్ట్ ఇయర్ యానివర్సరీని అప్లోడ్ చేశాను. ఈ ఇయర్ వచ్చేసి కృష్ణుడి జననం అంటే ఆయన ఎట్లా పుట్టిండు, ఎక్కడ పుట్టిండు, ఏమైంది అది కూడా స్టోరీ చెప్పారనమాట. బట్ నాది రికార్డ్ చేయలేదు, చూస్తూ ఉన్నా తప్ప నాకు రికార్డ్ చేయాలన్న థాట్ రాలేదనమాట. బాగా చేశారు వాళ్ళు, అది కూడా స్కిట్ లెక్క చేసిండ్రనమాట. ఇక్కడ వచ్చేసి మా అంష్ కన్నమ్మ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసిందండి. అసలు చూసిన రావాడు ఒక్క దగ్గర ఆగాడు అనమాట. అక్కడ నుంచి నన్ను చూసి హాయ్ చెప్తున్నాడు. రాగానే ఎత్తుక్కుంటాడు అనమాట. ఎక్కడున్నారు మమ్మీ వాళ్ళు అని చెప్పేసి ఎత్తుక్కుంటారు. ఎత్తుక్కొని హాయ్ చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నారు. అక్కడ మా మమ్మీ మా చెల్లి వీళ్ళందరూ వచ్చినారని చెప్పేసి చూపిస్తున్నాడు. అక్కడ చూసారు కదా, చూపిస్తున్నాడు అనమాట. యాక్చువల్గా అంష్ అయితే చాలా నాటి మామూలుగానే. వాడు పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసిండు ఈసారి. మామూలుగా నెక్స్ట్ ముందు సంవత్సరాలతో కంపేర్ చేసి ఈ సంవత్సరం మంచిగా చేసిండు అనమాట. అండ్ వాడికి అసలు స్టేజ్ ఫియర్ ఉండదండి. కొత్త పాత ఇలాంటివి అసలు ఏమీ ఉండవు అనమాట. అందరినీ నోట్ నిండా పలకరిస్తారు. దట్టు రిలేషన్తోనే పలకరిస్తారు అనమాట. అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామ ఇట్లానే పలకరిస్తారు తప్ప అసలు చూస్తే సైలెంట్గా ఉండడు. ఏదో ఒక రిలేషన్తో పలకరిస్తూ ఉంటారు. అసలు స్టేజ్ ఫియర్ ఉండడు. వాడు ఏజ్ ఉన్నప్పుడు అయితే నాకు మా చుట్టాలతో మాట్లాడాలన్నా మస్తు భయం వేస్తుండే, స్కూల్కి వెళ్ళాలన్నా భయం వేస్తుండే, అసలు ఏవి తెలియకపోతుండే. ఇంకా ఇట్లా ఈ కాలం పిల్లలందరూ అంతే ఉన్నారు మ్యాక్సిమము. అంటే కంప్యూటర్ పిల్లలు కదా, అట్లనే ఉన్నారనమాట. ఇక్కడ మా జస్వి వాళ్ళ అన్నని చూస్తుంది. వాడు వాళ్ళ డాడీ లక్ అనమాట. ఆయన కూడా అందరినీ మంచిగా పలకరిస్తాడు. ఆయనతో మాట్లాడితే ఎవరికి కొత్త అన్న ఫీల్ ఉండదు. నాకు కూడా ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు అట్లా అనిపించింది. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఆయన లెక్క అనిపిస్తారు అనమాట. ఎప్పుడు ఫస్ట్ టైం మాట్లాడినా కూడా ఆయన అంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే లెక్క చేస్తాడు మనల్ని. సో అంశ్ కూడా అంతే అండి, మంచిగా పలకరిస్తాడు అందరినీ. మనం డ్యాన్స్లో జీరో నాలెడ్జ్ అండి. నాకు పెద్దగా డ్యాన్స్ రాదు అసలు. డ్యాన్స్ అంటేనే నేను ఆమడ దూరం ఉంటా, ఏదో కుప్పి గంతులు ఇంట్లో నొక్క ఉన్నప్పుడు వేస్తే తప్ప డ్యాన్స్ అసలు నాకు రాదు. అంశ అయినా వాళ్ళ డాడీ అయినా జస్విక అయినా చేస్తారు మంచిగా. జస్వి అయితే ఆ సాంగ్స్ పెడితే అంశ చేస్తూ ఉంటాడు. అంశ చేస్తూ ఉంటే వాడిని చూసి అది చేస్తుంది అనమాట. వాడు ఇట్లా చేస్తే అవే స్టెప్స్ అది కాపీ చేస్తుంది అనమాట. ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు ఎట్లా వస్తుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇది. ఇంట్లో ముందు పిల్లలు ఏం చేస్తే వాళ్ళకి ఊహ తెలిసే వరకు కూడా చిన్నపిల్లలు వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు కదా. సో అదే చేస్తుంది అంశు. వాడు ఏం చేస్తే అదే చేస్తుందండి. వాటి వెనకాల ఒక చిన్న కుక్క పిల్ల లెక్క తిరుగుతుంది, బుజ్జి కుక్క పిల్ల లెక్క. అదే వాళ్ళు లేరనుకో, మనం ఏం చెప్తే అది చేస్తే మంచి కూర్చొని ఆడుకుంటారు. అదే వాడు ఉన్నాడు అనుకో, వాడు వినడం అనమాట. వాడిని చూసుకొని అది కూడా వినదనమాట. అంశుకి ఈ స్కూల్లో ఇదే లాస్ట్ యాన్యువల్ డే అండి. వాడు స్టార్టింగే ఈ స్కూల్కి వెళ్ళిండు అనమాట. వాడు ప్లే స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు ఇప్పుడు ఇదే స్కూల్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ నుంచి వాడిని నెక్స్ట్ వేరే స్కూల్కి చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయినాం కదా. యాక్చువల్గా వాడి స్కూల్ కోసం అని చెప్పేసి మేము అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడు మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడికి. అంచు కోసం నేను మ్యాక్సిమం ఇక్కడే ఉండి వాడి స్కూల్కి పంపించుకుంటే ఇట్లా ఉంటుండే అనమాట. ఇంకా వాడి స్కూల్ అయిపోయినాక అక్కడే జాయిన్ చేసాము. జస్వింగ్ నెక్స్ట్ ఇయర్ స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాము. సో ఇద్దరిని ఒక్క దగ్గరికి పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక వీడైతే స్కూల్లో మొత్తం టామ్ చేసిండండి. ఏమని అంటే నేను నెక్స్ట్ ఇయర్ కొత్త స్కూల్కి వెళ్తున్నా, ఈ ఇయర్కి ఈ స్కూల్కి రాను అని టీచర్స్ దగ్గర నుంచి ప్రిన్సిపల్కి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పినారు. మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ మేడం అడుగుతుంది, ఏంటి మేడం మనిషిని స్కూల్ మార్పిస్తున్నారంట నెక్స్ట్ ఇయర్ అవునా అని చెప్పేసి. ఏ ముక్క తెలిసినా కూడా వాడు స్కూల్లో మొత్తం టామ్ చేసేస్తారండి. పిల్లలు అంతే ఉంటారు కదా. ఈవెన్ మా బర్త్డేస్ అయినా ఏమన్నా యానివర్సరీ అయినా ఇలా ఉంటాయి కదా, మనం ముందు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. వాడు చెప్తాడు, ఈరోజు మమ్మీ బర్త్డే తెలుసా, ఈరోజు అది తెలుసా, ఇది తెలుసా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. మనం స్కూల్కి వెళ్తే వాళ్ళు విష్ చేస్తారు మేడం అని చెప్పేసి. అరే మీకు ఎట్లా తెలుసు అంటే మీ అబ్బాయి స్కూల్ మొత్తానికి చెప్తున్నాడండి అని చెప్పేసి అంటాడు అనమాట. నేను స్కూల్కి ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ రెగ్యులర్గా ఉండే కంప్లైంట్ అండి ఏంటి అంటే, మీరు శ్రేయాంష్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు ఇంట్లో.
మాకు కూడా చెప్తే మేము స్కూల్లో కంట్రోల్ చేస్తాం కదా అని చెప్పేసి. అసలు స్కూల్లో మస్తు నాటీ అండి, అసలు మస్తు అల్లరి చేస్తారు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. మీరు ఏమి కిటుకు వాడుతుంటే చెప్తే మేము కూడా అది ఇక్కడ అప్లై చేస్తాం కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ వాడు ఎక్కడైనా అంతే ఉంటాడు అని చెప్పేసి నేను నవ్వి వదిలేస్తాను అనమాట. పిల్లలు ఇప్పుడు అల్లరి అయిపోతే ఎప్పుడు అల్లరి చేస్తారు చెప్పండి. వాళ్ళు అల్లరి అదే చాగంటి గారు చెప్పినట్టు వాళ్ళు అల్లరి, చాగంటి గరికపాటి గారు అనుకుంటా, గరికపాటి గారు చెప్పినట్టు వాళ్ళు అల్లరి చేయకపోతేనే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు. అల్లరి చేస్తున్నారంటే వాళ్ళు హెల్తీగా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు. చైల్డ్హుడే కదా మనకు నచ్చినట్టు ఉండేది, పెద్దగా అయినాక ఇట్లా ఆటోమేటిక్గా మనం ఫిల్టర్స్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు నచ్చినట్టు ఉండే ఛాన్స్ ఉండదు. బట్ పిల్లలు ఉన్నప్పుడు పిల్లల లెక్కనే ఉండనియాలనిపిస్తుంది నాకైతే. రెస్ట్రిక్ట్ చేయడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. చెప్పాలి, ఓకే ఇది మంచి ఇది చెడు, ఇట్లా ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే అది అవుతుంది అని మనకు కుదిరినంత వరకు చెప్పాలి. వాళ్ళు అర్థం చేసుకునే వరకు అర్థం చేసుకుంటారు, వాళ్ళకున్న చిట్టి బ్రెయిన్ కదా. సో అందుకని చెప్పేసి అనిపిస్తుంది నాకు, ఓకే వాళ్ళు ఉండేది ఇప్పుడే కదా, వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వండి, వాళ్ళపైన ఫోర్స్ ఎందుకని చెప్పేసి. వాడి గురించి నాకు ఎవరు ఏం చెప్పినా ఏ కంప్లైంట్ ఇచ్చినా జస్ట్ నవ్వు వదిలేస్తా. వాడి వల్ల పక్కోళ్ళకి బాధ కలిగినంత వరకు నాకు ఓకే, అంతేగాని ఇక ప్రతిదానికి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి నాకు రెస్ట్రిక్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఈవెన్ వాళ్ళంతటా వాళ్ళకి తెలిసే వరకు వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వాలి. వాళ్ళకి నచ్చినవి మనం ప్రొవైడ్ చేయాలి మనకు కుదిరినంత వరకు. మనకి మంచి చెడు చెప్పుకుంటా పెంచాలి అని చెప్పేసి అనిపిస్తుంది. అంతేగాని ప్రతిదానికి ఇట్లనే ఉండాలి, నువ్వు సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి అంటే మనం ఉన్నామా అండి చిన్నప్పుడు సైలెంట్గా? మనం కూడా అల్లరి వేసాం కదా. మనం చిన్నప్పుడు ఎన్ని తన్నులు తిన్నాం పేరెంట్స్ చేతిలో. నేనైతే మా డాడీ అక్కడి నుంచి వస్తుండే ఇట్లా కూర్చుంటుండే, అంత భయం ఉంటుండే, కళ్ళతోటే భయపెట్టిస్తుండే అనమాట. ఇప్పుడు ఎవరు భయపడట్లేరు పిల్లలు, చాలా వరకు ఎవరో ఒక్కరి భయం ఉంటుంది ఇంట్లో. నేను చాలాసార్లు అనుకుంటా అండి, వీనికి భయం పెట్టాలి, అసలు భయం లేకుండా అవుతుందా భయం అని చెప్పేసి అనుకుంటా ఉంటా. నేను కోపంగా ఇట్లా చూస్తుంటా కదా, వాడు నవ్వేస్తాడు. నవ్వంగానే ఆటోమేటిక్గా నాకు నవ్వు వస్తుంది. వాడికి తెలుసు అనమాట, మా మమ్మీ కోపంగా చూస్తే ఒక నవ్వుతే మా మమ్మీ కూడా నవ్వేస్తుంది అని చెప్పేసి వాడికి కూడా అర్థమైపోయింది అనమాట. సో వాడిపైన కోపంగా నేను ఎక్కువసేపు ఉండలేను. వాడికి వాళ్ళ డాడీ భయమే ఉంటుంది ఇంట్లో, నాదంతా పెద్దగా ఏమి ఉండదు భయం. కానీ మమ్మీ భయం ఉండాలని చెప్పేసి అందరూ అంటారు. కానీ చూద్దాం పెద్దగా అయినాక వాడికి ఊహ తెలిసే వరకు వాడికి ఏం చెప్పినా అర్థం కాదు కదా, అప్పటి వరకు చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటాను నేనైతే. What? Which teachers? Chelli. Teachers, our teachers Everyone always. please do yourself and make your kids also do the same. So మన ఆక్సిజన్ ని మనమే తయారు చేసుకుందాం. Save our environment, save our earth. Thank you. ఆయన నేచర్ గురించి చాలా బాగా చెప్పిండండి. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ అది, మన ఫ్యూచర్ జనరేషన్కి మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడం అనేది. మనం వాటిని వాడుకొని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకొని పిల్లలకి, మనం వచ్చే తరాల వాళ్ళకి మొత్తం పొల్యూషన్ తప్ప ఏమి ఇవ్వకపోతే నువ్వు లక్షలు సంపాదించినా హాస్పిటల్ బిల్లుకే సరిపోతుందండి. అట్లనే ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఒకప్పుడు క్యాన్సర్ ఇలాంటి వాటివి ఊరికొక్కరు ఉండు ఎక్కువ, ఇప్పుడు ఇంటికి ఒకరు ఉంటున్నారు అలాంటి డిసీజ్. షుగర్ బీపీ లెక్క అయిపోయినాయి. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనం నచ్చినట్టు వాడుకోవడం వల్ల. నాకు ఆ బాధ వేస్తుంది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా స్కూల్ వెళ్ళాలంటే 1/2 కిలోమీటర్ ఉంటుండే మా స్కూల్లో. చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటుండే అండి, నేరేడు చెట్లు ఉంటుండే అనమాట. అల్ల నేరేడు చెట్లు ఉంటాయి కదా, పెద్ద చెట్లు ఉంటుండే, ఒక 20-30 years ఉంటాయి అంత పెద్ద పెరగాలంటే అవి. ఇప్పుడు రోడ్ వైడనింగ్ కోసం అని చెప్పేసి ఆ చెట్లు కొట్టేసిండ్రు. అంత పెద్ద పెరగాలంటే 20-30 years మనం వెయిట్ చేయాలి. మళ్ళీ వాటిని పెడతారా అంటే పెడతారు, రోడ్డుకు ఆనుకొని పెడతారు చెట్లు. మళ్ళీ కొంచెము రోడ్డు డెవలప్మెంట్ అయ్యేసరికి వాటిని వీకేస్తారు. అవి 4-5 సంవత్సరాలు పెరగంగానే. అది ఏం పర్పస్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. తప్పదు, డెవలప్మెంట్ కోసం అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటాయి. బట్ మనం వాటిని కూడా ఎట్లా ఉంచుకొని చేయాలి అని చెప్పేసి చేస్తే బాగుండు అనిపిస్తుంది అనమాట నాకు. ఇక్కడ వాళ్ళ డాడీ విజిల్ వేస్తున్నాడు అని చెప్పేసి వాడు కూడా విజిల్ ప్రాక్టీస్ చేసి కింద పడుతున్నాడు. మా జస్విక ఇక్కడ పక్కన పాట వస్తుండే ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది. అసలు వీళ్ళిద్దరిని చూస్తే నాకైతే 2 కళ్ళు సరిపోవండి, ఏం కావాలి జీవితానికి అనిపిస్తుంది అనమాట. ఎవరు ఏ తల్లికైనా అట్లనే అనిపిస్తుంది కదా. ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని ఎంత ముద్దుగా చూసారా. వాళ్ళ అన్నయ్య వచ్చేవరకు అది మంచిగా కూర్చున్నది. వాళ్ళ అన్నయ్య రాగానే అల్లరి స్టార్ట్ చేసింది అనమాట. అన్నయ్యతో పాటు కూర్చొని అల్లరి వేస్తూ ఉంటుంది. ఇది అక్కడ స్టేజ్ పైన ఏ స్టెప్స్ వేస్తే ఆ స్టెప్స్ ఇక్కడ కాపీ చేస్తుంది మేడం గారు.
మొత్తానికి యాన్యువల్ డే అయితే చివరి ఘట్టం వరకు వచ్చేసిందండి. చాలా టైం పట్టింది అనిపించింది ఈసారి అయితే నాకు. దగ్గర 11 అయినట్టుంది ఇంటికి వెళ్ళేసరికి. అప్పటికి పాపం పిల్లలకి ఆకలిస్తుంది. వాళ్ళు స్నాక్స్ ఇచ్చారు. బట్ ఎంతైనా వాళ్ళకి నైట్ ఫుడ్ తినట్టయితే ఉండదు కదా. అయినా కూడా వాళ్ళు ఆటల పాటల్లో పడి మర్చిపోయిండ్రు బేసిక్గా. కానీ నాకే అనిపించింది, అయ్యో పాపం ఈరోజు లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అనిపించింది. ఈ లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి టీచర్స్ ఉంటుంది అనమాట. టీచర్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినాక పేరెంట్స్ ఉంటుంది. ఇక్కడ టీచర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట. మా జస్వికనేమో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి డ్యాన్స్ వేస్తుంది ఈడ. అది మా అంశేమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిండు. వాడు కిందికి వచ్చి కూడా అసలు హాల్లో మొత్తం తిరుగుతున్నాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు డ్యాన్స్లు వేస్తున్నాడు. వెనకాల చైర్స్ పైన నిల్చొని డ్యాన్స్ వేస్తున్నారు. ఇదేమో ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది. మామూలుగా మా జస్వికకి మనము ఆ సోఫాలు గిట్ల ఎక్కుతుంది అనమాట. సోఫాలు, విండోస్ ఇవన్నీ ఎక్కుతుంది. ఎక్కితే మనం చెప్పముందుకి అదే చెప్తుంది, మమ్మీ నేనేం పడను మమ్మీ అని చెప్పేసి అంటుంది అనమాట. నాకు ఆ డైలాగ్ వినగానే ఆకాశం అంత మూవీలో ఆమె జగపతి బాబాల డాటర్ చెప్తుంది కదా, చిన్న పాప అయినా మామూలుగా ప్రకాష్ రాజ్ త్రిష చిన్న ఉన్నప్పుడైనా నేను పడను డాడీ నాకు తెలుసు అని చెప్పేసి అంటా ఉంటే అనిపిస్తుంది, అరే వీళ్ళు ఇప్పుడే ఇంత పెద్దగా అయిపోయినరా అని చెప్పేసి అనిపిస్తుంది. టైం జస్ట్ ఫ్లైస్ అండి అసలు. వాడికి నాకు మొన్ననే అనుష్కి అక్షరాభ్యాసం చేసిన అనిపిస్తుంది. అప్పుడే వాడు ఇప్పుడే ఫస్ట్ క్లాస్కి వచ్చే అంత పెద్దోడు అయిపోయిందా అని చెప్పేసి అనిపిస్తుంది. జస్ట్ నాకు మొన్ననే పుట్టిన ఫీల్ ఉన్నది. అది అప్పుడే స్కూల్కి వెళ్ళే టైం కూడా వచ్చేసింది. ఇక్కడైతే ఏమంటారు పేరెంట్స్ డాన్స్ చేస్తున్నారండి. లాస్ట్ ఇయర్ ఏంటంటే పేరెంట్స్ కూడా కొరియోగ్రాఫ్ నేర్చుకొని చేశారనమాట. అందరూ కోఆర్డినేట్ చేసుకొని అవుట్ఫిట్స్ ఇట్లా అన్నీ కోఆర్డినేట్ చేసుకొని చేసిండ్రనమాట. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళు సడన్గా ర్యాండమ్గా పిలిచిండ్రు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి స్టేజ్ పైన డ్యాన్స్ చేయండి అని చెప్పేసి ర్యాండమ్గా పిలిచిండ్రు అనమాట. సో అప్పటికప్పుడు వెళ్ళి కొరియోగ్రాఫర్ వాళ్ళకి చెప్తుంటే ఆయన చూసి స్టెప్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, పేరెంట్స్ వేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ అందరు కలిసి కొరియోగ్రాఫర్తో పాటు వేస్తున్నారు. అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే మెమొరీస్ మేక్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన ప్రతి డీటెయిల్ వీడియో తీస్తూ ఉంటాను అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. చాలా మెంబర్స్ అడుగుతున్నారండి హోమ్ అప్డేట్స్ పెట్టట్లేదు ఉంది అని చెప్పేసి. నేను ఇక్కడే ఉంటున్నాను, అక్కడికి వెళ్ళట్లేదు.